ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనం పడే కష్టాలు. నిజంగా ఇంగ్లీష్ నేర్చుకోవడం అంత కష్టమా? ఒకవేళ మనకి ఇంగ్లీష్ రాకపోతే మన కెరీర్ ఇంతటితో ఆగిపోయినట్ట. ఒక టీచర్గా మనకి ఇంగ్లీష్ ఎంత అవసరం? దానివల్ల మన కెరీర్ గ్రాఫ్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా అంటే ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ఇంగ్లీష్ అన్నది ఇంపార్టెంట్. కానీ డిఫికల్ట్ అయితే కాదు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి. బట్ మనకి నేర్చుకోవాలి అనిపించడం ఫస్ట్ స్టెప్. అది ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఒక అనుకోని పరిస్థితి ఏర్పడినప్పుడు. లైఫ్ అండ్ డెత్ అంటాం కదా, ఇది వస్తేనే నీకు జాబ్ ఉంటుంది, ఇది వస్తేనే నువ్వు సర్వైవ్ అవుతావు, ఇది జరిగితేనే ఇంకొక స్టెప్ తీసుకోగలుగుతావు. ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే మనం దాన్ని తీసుకుంటాం. లేదా భయంకరమైన అవమానం జరగాలి, అప్పుడు కానీ మనలో ఉన్న నిద్రపోతున్న ఇంగ్లీష్ టీచర్ బయటికి రాడు. జనరల్గా తెలుగు కంటే ఇంగ్లీషే చాలా ఈజీ. మన తెలుగులో ఉన్నంత గ్రామర్ పార్ట్ ఇంగ్లీష్లో ఉండదు. కాకపోతే ఏంటంటే ఒకే పదాన్ని మనం తెలుగులో చాలా రకాలుగా మాట్లాడతాం, ఇంగ్లీష్లో చాలా పదాలు అన్నీ కలిపి ఒకే పదంతో ఉచ్చరిస్తాం. అందువల్ల మేబీ కాస్త కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కానీ కంపేర్ చేసుకుంటే తెలుగే చాలా కష్టం. ఇంత కష్టమైన తెలుగుని, ఇన్ని అక్షరాలు ఉండే తెలుగుని ఎంత స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాం, అంత చిన్న ఇంగ్లీష్ని మనం ఎందుకు మాట్లాడలేమంటే ఫస్ట్ రీజన్ మనం మాట్లాడాలి అని ఖచ్చితంగా డేర్గా ఒక స్టెప్ తీసుకోం కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నా సిచ్యువేషన్కి వస్తే, నేను కంప్లీట్గా తెలుగు మీడియం బ్యాచ్. ప్రైమరీ, హై స్కూల్, ఈవెన్ ఇంటర్మీడియట్ కూడా చక్కగా తెలుగు మీడియంలో చదువుకొని డిగ్రీకి వెళ్ళా. ఈవెన్ డిగ్రీలో కూడా నాకు ఎలాంటి ఇబ్బంది రాలే. బట్ నేను పీజీకి వెళ్ళిన తర్వాత ఎంఎస్సి కంప్యూటర్స్ చేస్తున్నప్పుడు మొత్తం మా స్ట్రెంత్ 18 మెంబర్స్. సో రెగ్యులర్ అనమాట. ఓవరాల్గా 24, క్లాస్కి వచ్చేది మాత్రం 18. ఆ 18లో ఇంగ్లీష్ రానోళ్ళు ఒక ముగ్గురు ఉంటాం. మేము ఏంటంటే కొంచెం చిన్న స్కూల్స్, చిన్న కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళం అనమాట. మిగిలిన వాళ్ళందరూ మంచిగా కార్పొరేట్ కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు. అంటే వాళ్ళందరూ బాగా చదివేస్తారని మనం బాగా చదవమని కాదు, జనరల్గా చెప్తున్నా. మన చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అయిపోతాయి. సో అలా కంపేర్ చేసుకుంటే వాళ్ళు మా మీద చాలా బెటర్. అప్పుడు కూడా మనకి ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ రాలా. బట్ ఒకరోజు నోట్స్ చెప్తున్నారు మా హెచ్ఓడి సార్. నోట్స్ చెప్తున్నప్పుడు అందరూ రాస్తున్నారు, మనకు రాదుగా రాయడానికి. యావరేజ్ కొన్ని రాస్తాం. బట్ డిఫికల్ట్ పదాలు వచ్చినప్పుడు, లేదా ఆయన చెప్పిన నోట్స్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాలన్నప్పుడు కాస్త ఇబ్బంది పడేవాళ్ళం. ఏంటి పీజీలో. అప్పుడు అనుకోకుండా మేము దొరికేసాం. ఫస్ట్ దొరికింది నేనే. నోట్స్ రాయట్లా, ఎందుకంటే మనకు రాదు రన్నింగ్ నోట్స్ రాయడం. కంప్యూటర్స్ తెలుగులో రాస్తే బాగోదు కదా. సో అది లేదు, ఇది లేదు. సో అప్పుడు ఆయన అన్న మాటలు నేను ఎప్పటికీ మర్చిపోను. ఎందుకు వస్తారు మీలాంటి వాళ్ళందరూ, ఇంగ్లీష్ రానప్పుడు చదువుకోవడం ఎందుకు, మీకు ఎంఎస్సి కంప్యూటర్స్ ఎందుకు? ఇదే టోన్లో ఇలాగే మాట్లాడారు. అంతమంది ముందు మనల్ని అలా అంటే ఎంత బాధేస్తుంది. అప్పుడు చదవాలనిపించింది నాకు ఇంగ్లీషు. నేనేం తక్కువ కాదు, ఏదో మనం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, మనకు అన్నీ తెలుగు మీడియంలో చెప్పారు, మనకు అర్థమయ్యే సబ్జెక్ట్. సో అందరూ ఒకలాగా ఒకే సెట్ రాసి పీజీకి వెళ్ళిన వాళ్ళే. అందులో ఒకరు హయ్యెస్ట్ కాదు, ఒకరు లోయెస్ట్ కాదు. దాని అవసరం ఎప్పుడు రాలేదు. ఆయన మీద కోపంతోనే నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. నిజంగా ఆయన వల్లే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో అలా ఏదో ఒకటి హట్టింగ్ విషయం జరగాలి. అది జరిగినప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది, కానీ దానివల్ల జరిగే మేలు అంతకి 10 రెట్లు ఉంటుంది. ఆ రోజు కలిగిన ఇంట్రెస్ట్ నేను మెల్లిగా బిల్టప్ చేసుకున్నాను. నా పీజీ అవ్వకముందే నేను నా ప్రొఫెషన్లో ఈ టీచింగ్ కెరీర్ని ఎంచుకోవడం, ఈ ప్రొఫెషన్కి వచ్చేయడం జరిగిపోయింది. సో ఇక్కడ నాకు త్వరగా ప్రమోషన్స్ రావడానికి, నేను మంచిగా నా కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి మ్యాక్సిమం నా కమ్యూనికేషనే నాకు హెల్ప్ అయింది. ఎందుకంటే ఇవాల్టి రోజుల్లో పడి చచ్చిపోతున్నారు ఇంగ్లీష్ గురించి. చిన్న పిల్లలు, చిన్న స్కూల్ అయినా కూడా మా పిల్లలు మాట్లాడాలి, వాళ్ళ పిల్లలు మాట్లాడాలంటే ముందు టీచర్గా మనకు రావాలి కదా. సో అది వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కెరీర్లో గ్రోత్ అన్నది ఉంటుంది. దాంతో పాటుగా మన సబ్జెక్ట్ కూడా కొంచెం మనం ఇంప్రూవ్ చేసుకొని రెండిటిని కలిపి ఒకే ట్రాక్లో తీసుకెళ్ళగలిగితే
ఎలాంటి స్కూల్స్ అయినా ఎలాంటి జాబ్ అయినా కూడా మన సిచ్యువేషన్స్ అన్నీ మన అండర్లోనే ఉంటాయి. లేదు మనం స్కిప్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు దొరికేస్తాం. చాలా ఇబ్బంది పడతాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండాలంటే నేర్చుకోవడం ఒక్కటే సొల్యూషన్.